హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోకి లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 100కి 99% ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ యూజ్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇండియన్ నేవీ ఇన్వేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అన్మ్యారీడ్ మేల్. నేవీ వచ్చేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది కదా, అది నీకు ఓన్లీ అన్మ్యారీడ్ మాత్రమే ఎలిజిబుల్. ఆ నోటిఫికేషన్ వచ్చేసి అగ్నివీర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది అగ్నివీర్. చూసుకుంటే దీని గురించి మనము ఎలిజిబిలిటీ, తర్వాత సెలెక్షన్ ప్రాసెస్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, తర్వాత ఏజ్ లిమిట్ టోటల్గా మనము డిస్కస్ చేసుకుందాం. అగ్నివీర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ టోటల్గా డిస్కస్ చేస్తాం. వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తి దాకా వీడియో చూడండి. ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేయడము తర్వాత మీకు డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్కి తర్వాత మీరు కామెంట్లో చెప్తారు. నేను ఆల్రెడీ విషయం అది మన వీడియోలోనే చెప్పింటా, బట్ మీరు కామెంట్ చెప్తారు కదా, అప్పుడు నేను కామెంట్కి రిప్లై అయ్యాను. పూర్తిగా వీడియో చేయండి, మీకు ఏం డౌట్ రాదు. చూసుకోండి, ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుందాం. ఎవరెవరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అంటే, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎవరు చేయొచ్చు అంటే, దీన్ని ఎవరు అప్లై చేయొచ్చు? అగ్నివీర్ అప్రెంటిస్ 2027కి ఇంటేక్ అండ్ 2027 సెకండ్ ఇంటేక్కి. అన్మ్యారీడ్ మేల్ అంటే దీనికి మేల్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫీమేల్స్ ఎలిజిబుల్ అంటే లేదు. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ విత్ 50%. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ 50%. మీకు 600 మార్క్స్కి 300 మార్క్స్ వచ్చి ఉండాలి 10th క్లాస్లో. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీటెడ్ 3 years డిప్లొమా. మీకు 3 years డిప్లొమా చేసి ఉండాలి. కోర్స్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్. చూసుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సింపుల్గా చెప్తా. ఫస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి దాంట్లో మీకు ఏమి ఉండాలి, 50% ఉండాలి. తర్వాత డిప్లొమా చేసి ఉండాలి. ఎంత డిప్లొమా చేస్తుంటే దాంట్లో మరి మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, 50% ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి మీరు అగ్నివీర్ అప్రెంటిస్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత దీంట్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మరి కొద్దిగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కోర్సులు మాత్రమే ఎలిజిబుల్. ఆ కోర్సులు ఏమో చూసుకోండి. ఇంజనీర్లో వచ్చేసి మెరైన్ ఇంజనీర్ అండ్ సిస్టమ్స్, మెకానికల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మెయింటెనెన్స్, మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇవి కోర్సు. మెట్రాలజీ, ఇన్స్ట్రుమేషన్, ఎలక్ట్రానిక్. తర్వాత ఇది వచ్చేసి ఇంజనీరింగ్ కోర్సు. తర్వాత ఎలక్ట్రికల్ కోర్సెస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. ఎవరితో ఈసీఈ అండ్ త్రిబుల్ చదివిన వాళ్ళు ఉన్నారు డిప్లొమా వాళ్ళు, వీళ్ళు అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్లో, ఇంజనీరింగ్లో పైన ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మరి అప్లై చేయొచ్చు. మీరు డిప్లొమాలో చేసి ఉంటే అప్లై చేయొచ్చు. చూసుకోండి, ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో, మన వాట్సాప్ ఛానల్లో సెండ్ చేస్తా. ప్రతి ఒక్కరూ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు ఈ నోటిఫికేషన్స్ కానీ ఏమైనా వచ్చినా అప్డేట్ చేస్తుంటా. తర్వాత ఏదైపోయింది ఎలిజిబిలిటీ అయిపోయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది. తర్వాత మనము ఏజ్ క్రైటీరియా గురించి డిస్కస్ చేస్తాం. చూసుకోండి, ఎవరైతే అగ్నివీర్ అప్రెంటిస్కి అప్లై చేస్తున్నారో ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, ఇది అంతా అవసరం లేదండి. సింపుల్గా చెప్పేద్దాము. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 1 December 2004 నుండి 31 December 2009 మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్. ఎంత? 1 December 2004 నుండి 31 October 2009 మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి.
తర్వాత మెరిటియల్ స్టేటస్ అంటే మీరు అన్మ్యారీడ్గా ఉండాలి, అంటే మీకు పెళ్ళి కాకూడదు. పెళ్ళి కానప్పుడు మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీరు ఎలిజిబుల్ కాదు. ఎలిజిబుల్ కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చూసుకుందామంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే మీ ట్రైనింగ్, మీ జాబ్ ప్రొఫైల్ ఎలాగుంటుందో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సింపుల్గా చూసుకోండి. సింపుల్ చెప్తా. ఇది వచ్చేసి ఒక అగ్నివీర్ స్కీమ్లో వచ్చేసి మీరు 6 months ట్రైనింగ్ చేసిన తర్వాత 3.5 years మీరు ఏం చేస్తారంటే జాబ్ చేస్తారు. తర్వాత 4 years తర్వాత మీకు కానీ 100%లో ఎంతండి 100%లో 25% ఏం చేస్తారంటే పర్మనెంట్ చేస్తారు. ఆ 25ని పర్మనెంట్ ఎలా చేస్తారంటే తర్వాత మీకు ఒక ఫిజికల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఏం పెడతారు? తర్వాత మీకు ఒక ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మీరు కానీ క్వాలిఫై అయితే మీరు 25% ఉంటారు. ఒకవేళ మీరు ఆ క్వాలిఫై కాలేదంటే మీకు 75% కేటగిరీలు ఉంటారు. ఈ 75% వాళ్ళకి ఏం చేస్తారంటే చూసుకోండి, వీళ్ళకి ఏం చేస్తారంటే 75% వాళ్ళకు వీళ్ళకి వచ్చేసి 10,40,000 క్రాప్స్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు సోల్జర్గా అయిపోతే మీకు సోల్జర్ శాలరీ ఇచ్చి మీరు పర్మనెంట్ జాబ్ చేసేస్తారు. అది తర్వాత మీరు అగ్నివీర్ ట్రైనింగ్ 4 years ట్రైనింగ్ ఉంటారో మీకు 30 days లీవ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్లికేబుల్ ఫర్ ది అడిషనల్ సిక్ లీవ్ వుడ్ బి అప్లికేబుల్ బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్. మీకు కానీ ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే మరి మీకు ఎక్స్ట్రా లీవ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కవరెన్స్ ఉంటుంది, డెత్ కంపెన్సేషన్ మరి ఉంటుంది, డిసెబిలిటీ కంపెన్సేషన్ మరి ఉంటుంది. ఇది మొత్తము ఉండడం జరుగుతుంది. తర్వాత మనము సెలెక్షన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఇంకోటి ఏమంటే మీకు మెడికల్ అండ్ సిహెచ్డి ఫెసిలిటీస్ మరి ఉంటాయి. అంటే మెడికల్ క్యాంటీన్, తర్వాత క్యాంటీన్ మీకు ఏదైతే ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతుందో దానికన్నా మీకు 50% తక్కువకి మీకు వస్తువులు దొరకడం జరుగుతుంది. ఇది తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ వాళ్ళు ఏం కండక్ట్ చేస్తారంటే సెలెక్షన్ ప్రాసెస్ స్టేజ్ 1 ఎగ్జామ్ విల్ కండక్టెడ్ August 26th. మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఫిక్స్. అది ఎప్పుడు ఎగ్జామ్ ఉంది మనకు 26th August మనకి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైనా ఆఫ్లైనా బ్రో అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది ఎగ్జామ్? ఆన్లైన్ ఎగ్జామ్ మనం రాయాలి. ఆన్లైన్ మోడ్లో మనం ఎగ్జామ్ వచ్చేసి రాయాల్సి ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ స్టేజ్ 1 క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ అగ్నివీర్. అంటే వీళ్ళు ఒక కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్లో మీరు కానీ క్వాలిఫై అయితే మీకు స్టేజ్ 2కి పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏమంటే మీకు కానీ కట్ ఆఫ్ కానీ తర్వాత సిలబస్ కానీ లేకుంటే మీరు ఎలా అప్లై చేయాలి వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ తెలపండి. ఖచ్చితంగా ఎలా అప్లై చేయాలో వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ అండ్ టెంటేటివ్ టేబుల్ ఇచ్చాడు. అంటే టైం టేబుల్ ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు ఉంటుందంటే చూసుకోండి. మనకు వచ్చేసి 26th మనకు ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ మనం ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే June 5th నుండి June 29 దాకా మనం అప్లై చేయొచ్చు. ఇంకా మీకు ఎన్ని రోజులు టైం ఉందండి? 22 days మీకు టైం ఉండడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? మీకు 22 days టైం ఉంది. అప్లై చేసుకోండి. తర్వాత స్టేజ్ 1 వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతుంది? August 26th స్టేజ్ 1 జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసి ఆగస్ట్ లేదా ఎర్లీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్న మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి August 16th ఎప్పుడు August 26th మీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్టేజ్ 2 వచ్చేసి అప్రెంటిస్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే స్టేజ్ 2 వచ్చేసి సెప్టెంబర్లో మీకు ఏం రావడం జరుగుతుంది? అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. తర్వాత అక్టోబర్లో స్టేజ్ 2 ఉంటుంది. మీరు ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్తారు? డిసెంబర్కి వెళ్ళిపోతారు. ఇది అయిపోయింది. తర్వాత స్టేజ్ 2 చూసుకోండి. మనకేముంటుందంటే స్టేజ్ 2లో ఫస్ట్ మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదో మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ మరి చెప్పడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు స్టేజ్లో ఏముంటుందంటే నేవీ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎలక్ట్రికల్కి అండ్ ఇంజనీరింగ్కి సపరేట్గా ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేస్తారు. టోటల్గా మనకు 100 questions వస్తాయి. క్యారింగ్ ఈచ్ క్వశ్చన్ 1 mark. అంటే 100 questions 100 marks. క్వశ్చన్ పేపర్ విల్ బి బైలింగ్వల్. అంటే హిందీ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇది జాగ్రత్త. సో క్వశ్చన్ పేపర్ విల్ ది కంప్రైజెస్ 4 sections. 4 sectionsలో మనకు ఏముంటుంది? క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ 4 sections ఏమంటే ఇంగ్లీషు,
జనరల్ అవేర్నెస్, తర్వాత జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ డిప్లొమా ట్రేడ్ స్పెసిఫిక్. మ్యాథమెటిక్స్ అండ్ డిప్లొమా, మీరు ఏదైతే డిప్లొమా మ్యాథ్స్ చదువుతుంటారో ఆ మ్యాథ్స్ తర్వాత ట్రేడ్ స్పెసిఫిక్, అంటే మీకు ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్లో క్వశ్చన్స్ నుండి మీకు అడగడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ది 1 hour, మీకు 60 minutes టైం ఉంటుంది, 100 questions, 100 marksకు. తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఎంత బ్రో అంటే 0.25, అంటే మీరు ఒక్క ఆన్సర్ తప్పు పెట్టినా మీరు 2.5 మార్క్స్ మీరు కోల్పోతారు. అలాగే మీరు 4 రాంగ్ ఆన్సర్లు పెట్టినా 1 మార్కు కోల్పోతారు. బట్ మీరు ఒక ఆన్సర్ రైట్ పెట్టినా 1 మార్కు మీకు రావడం జరుగుతుంది. సెంటర్ అలోకేషన్ ఫర్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఇండిపెండెంట్, మీకు ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో అప్పుడు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ గురించి చూసుకుంటే మనకు టోటల్గా 650 అవుతుందండి. మీరు అప్లై చేయడానికి ఎంత అవుతుంది? 650 అవుతుంది. ఎవరైతే ఎంఆర్ ఎస్ఎస్ఆర్కి నోటిఫికేషన్ తెలిసి ఉంటాయి కదా, వీళ్ళు అప్లై చేస్తారు సేమ్ నోటిఫికేషన్, బట్ అక్కడ వచ్చేసి 10th 12th క్వాలిఫికేషన్, ఇక్కడ డిప్లొమా. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా 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 మంచి అవకాశం డిప్లొమాలకి. ఎందుకంటే డిప్లొమాలకి చాలా మంచి అవకాశం అంటే డిప్లొమా వాళ్ళు వచ్చేసి 10th బేస్ మీద వెళ్తే ఎంఆర్కి వెళ్ళాలి, ఇంటర్ బేస్ మీద వెళ్ళాలి ఎస్ఎస్ఆర్ అంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదు. బట్ వీళ్ళ కోసం ఒక అగ్నివీర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చిందంటే చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఇది. అండ్ చాలామందికి నోటిఫికేషన్ గురించి చాలామందికి తెలీదు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంపిటీషన్ మరి చాలా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఎవరైనా మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ డిప్లొమా చేసి ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. టోటల్గా వచ్చేసి 650 రూపీస్ అవుతుందండి మనం అప్లై చేయడానికి. తర్వాత వచ్చేసి మనకు మీరు కానీ స్టేజ్ 1లో వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్కి మీరు కానీ క్వాలిఫై అయిపోతే, మీకు వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ మీరు కానీ క్వాలిఫై అయితే మీకు ఏముండడం జరుగుతుంది? స్టేజ్ 2 ఉండడం జరుగుతుంది. స్టేజ్ 2లో ఏముంటుందంటే పిఎఫ్టీ రిటన్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ మెడికల్, అంటే పిఎఫ్టీ అంటే ఫిజికల్ టెస్ట్, రిటర్న్ ఎగ్జాము, రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ మీరు స్టేజ్ 2లో క్వాలిఫై అయిన తర్వాత సెంటర్కి వెళ్తారు. సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత మీకు స్టేజ్ 2 కింద మీకు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ టెస్ట్ ఈవెంట్స్ ఏముంటాయి మరి ఈ వీడియోనే చెప్తాం. తర్వాత మీకు ఏముంటుందంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్, ఇది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఉంటుంది. తర్వాత చిన్న మెడికల్ టెస్ట్ ఉంటుంది. చూసుకోండి, షార్ట్ లింక్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ద స్టేట్ అగ్నివీర్ ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో సేమ్ ఆన్సర్. తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ అంటే స్పాన్సర్ క్యాండిడేట్స్ ఫర్ ది ఎన్సీసీ సర్టిఫికేట్. ఎవరైతే మీరు డిప్లొమాలో ఎన్సీసీ సర్టిఫికేట్ కొంతమందికి ఉంటుంది, మీకు కానీ డిప్లొమాలో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందంటే మీరు స్టేజ్ 1 ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని స్టేజ్ 1 ఎగ్జామ్ మీకు ఉండదు. డైరెక్ట్గా మీరు స్టేజ్ 2కి క్వాలిఫై అయిపోతారు ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందో. ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ సి లేదు బ్రో, బిఏ ఉన్నాయంటే బి సర్టిఫికేట్కి వచ్చేసి బోనస్ మార్క్స్గా 5 మార్క్స్ యాడ్ అవుతాయి, 5 మార్క్స్ బోనస్ యాడ్ అవుతాయి. తర్వాత ఏ సర్టిఫికేట్కి వచ్చేసి 3 మార్క్స్ బోనస్ యాడ్ అవుతాయి. ఇది చెప్పేసిన, ఇది టోటల్ ఇంత. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్. ఫస్ట్ మీరు స్టేజ్ 2లో ఏం చేస్తారు? డాక్యుమెంట్ అవుతుంది, ఫిజికల్ వస్తుంది. ఫిజికల్ ఏముంటుందంటే మీకు 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. ఎంత? 0.6 కిలోమీటర్స్ మీకు రన్నింగ్ ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ మీకు రన్నింగ్ ఉంటుంది, రేస్ ఉంటుంది. మీరు టైమింగ్ ఎంత అంటే 6 minutes 30 secondsలో మీరు ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్. ఇది మన ఆర్మీ లాగా బోర్డ్ ఏ కొడితే ఒక గ్రూప్ ఏ గ్రూప్ బి అలాగే ఏమి ఉండదు, జస్ట్ మీరు క్వాలిఫై. తర్వాత స్క్వాట్స్, ఉటాక్ బయటక్ అంటారు దీన్ని, మీరు 20 చేయాలి. తర్వాత పుషప్స్ 15 చేయాలి. బెన్నీ సిటప్స్ వచ్చేసి 15 చేయాలి. తర్వాత స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయంటే సేమ్ మీరు ఏదైతే స్టేజ్ 1 రాసినారో సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సేమ్ సిలబస్, సేమ్ మార్క్స్, సేమ్ నెగిటివ్ మార్కింగ్ ఒకటే ఉండదు. ఇంకోటి ఏమంటే స్టేజ్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. చూసుకోండి, 100 questions, ఈచ్ కంటైన్స్ 1 mark. పేపర్ బైలింగ్వల్, డిప్లొమా ట్రేడ్ స్పెసిఫిక్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, సైన్స్, మ్యాథమెటిక్స్ డిప్లొమా, ట్రేడ్ స్పెసిఫిక్. 2 separate exams will be conducted for the engineering and electric streams. ఇంజనీరింగ్కి తర్వాత సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 మీకు ఎంత ఉంటుందంటే 1 hour ఉంటుంది. ఇండియన్ నేవీ రిజర్వ్స్ రైట్ టు డిటర్మిన్ పాసింగ్ మార్క్స్ ఇన్ ది ఈచ్ సెక్షన్. తర్వాత ఇంపార్టెంట్, నేను ఇది మర్చిపోయినా, స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ మీరు ప్రతి సెక్షన్లో ఏమవ్వాలంటే పాస్ అవ్వాలి. వాళ్ళు ఇప్పుడు చూసుకోండి, ప్రతి సెక్షన్ నుండి 25 questions వస్తాయండి. ఇంగ్లీష్ నుండి 25 వస్తాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ నుండి 25 వస్తాయి. తర్వాత ట్రేడ్ స్పెసిఫిక్ అండ్ మ్యాథ్స్ నుండి 25 questions వస్తాయి.
ప్రతి దాంట్లో మీరు ఒక సెక్షనల్ కట్ ఆఫ్ పెడతారు. అది మరి ఎక్కువ పెట్టరు, మ్యాక్సిమం 7 to 8 మార్క్స్ పెడతారు. ఆ కట్ ఆఫ్ మీరు క్లియర్ చేయాలి ప్రతి సెక్షన్లో, ప్రతి 4 సబ్జెక్ట్స్లో. ఒకవేళ మీ 3 సబ్జెక్ట్స్ సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అయింది అండ్ మీరు కట్ ఆఫ్ వచ్చింది, తర్వాత మీకు స్టేజ్ ఏదైతే ఇంకో సబ్జెక్ట్ ఉంటుందో దాంట్లో సెక్షనల్ కట్ ఆఫ్ రాలేదంటే మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు. అలాగా రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ తర్వాత మీకు అయిపోయిన తర్వాత ఏం పెడతారంటే మెడికల్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మీకు పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పా. అగ్నివీర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి నేను టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే, మీకు కానీ వీడియో కావాలి బ్రో, నాకు ఎలా అప్లై చేయాలి మన మొబైల్ ఫోన్లోనే వీడియో కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను ఫస్ట్ ట్రై చేసి చూపిస్తా. ఒకవేళ మొబైల్లో అప్లై చేయొచ్చు అంటే అప్లై చేసే వీడియో చేస్తా. ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే మీరు బయట అప్లై చేయాలంటే 200 పడుతుంది డబ్బులు, బట్ మీరు ఫోన్లోనే ఫ్రీగా చేయొచ్చు. తర్వాత మీకు ఏం డౌట్ ఉన్నా అగ్నివీర్ అప్రెంటిస్ కింద మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. నేను మీకు డౌట్ వితిన్ సెకండ్స్లోనే, వితిన్ మినిట్స్లోనే మీకు కామెంట్లోనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద కనబడుతున్న డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. ఇన్స్టాలో మరి ఫాలో చేసుకోండి, అప్డేట్స్ అందుతాయి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.